హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో కడాయి పనీర్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. రైస్, చపాతీ, రోటీల్లోకి ఎందులోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అంతే టేస్ట్ తో ఇంట్లోనే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ కడాయి పనీర్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇందులో బటర్ కి బదులుగా కంప్లీట్ గా ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే కంప్లీట్ గా బటర్ ని కావాలనే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా రెండు కలిపి కూడా వేసుకోవచ్చు. బటర్ తో చేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు ఆనియన్ క్యూబ్స్ ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే క్యాప్సికమ్ కూడా క్యూబ్స్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా హై ఫ్లేమ్ లో జస్ట్ 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ సగం వరకు కుక్ అయితే సరిపోతుంది. లో ఫ్లేమ్ లో ఫ్రై చేసినట్లయితే ఇవి ముక్కలు మెత్తబడే అవకాశం ఉంటుంది. సో హై ఫ్లేమ్ లోనే 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, అలాగే 4 దంచిన యాలకులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని బాగా సన్నగా తరిగి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్లో సగం పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆనియన్స్ బాగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో టొమాటో పేస్ట్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా టొమాటో ప్యూరీని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్స్ వరకు కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మసాలా పొడులు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ను కూడా వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని బాగా క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకుని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా గ్రేవీలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తే తెలుస్తుంది గ్రేవీలోంచి ఆయిల్ సెపరేట్ అయింది కదా. ఈ టైంలో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా షుగర్ని వేసుకోవాలి. జస్ట్ 1/4 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కట్ చేసిన పన్నీర్ క్యూబ్స్ని 200 గ్రామ్స్ వరకు వేసుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్ పాటు చేసుకోవాల్సి ఉంటుంది. లైట్గా ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉండగా నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవి ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ మీరు 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పన్నీర్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత గ్రేవీలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మాత్రమే లాస్ట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ టైంలో మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మీకు కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి. రెగ్యులర్గా ఇలా చేసుకుంటూనే ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది రైస్, రోటీ, చపాతీ, నాన్స్లో దేనిలోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను చూపించిన విధంగా మీరు ఒకసారి ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీ వాళ్ళకి రుచి చూపించండి. ఎవరికైనా కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.